అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సాగే నౌకాయానంపై ఇరాన్ ప్రభుత్వం సరికొత్త మెలిక పెట్టింది. ఈ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఎలాంటి టోల్ ట్యాక్స్ ఉండబోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ తాము మాత్రం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద నిర్ణయానికి సంబంధించిన వివరాలను ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకేయి అధికారికంగా మీడియాకు వెల్లడించారు. తాము అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి నౌకల రాకపోకలపై నేరుగా ట్రాన్సిట్ టోల్ వసూలు చేయబోమని, ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నామని ఆయన గుర్తు చేశారు. అయితే జలసంధిలో నౌకల భద్రతకు సంబంధించి అందించే నావిగేషన్ సర్వీసులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, నౌకలకు కల్పించే ప్రత్యేక బీమా సదుపాయాలతో పాటు ఇతర సముద్రయాన సేవలకు గాను రుసుములు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం ముగిసి ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ అమెరికాను తాము ఎంతమాత్రం విశ్వసించలేమని, గత చేదు అనుభవాలే తమ ఈ పరోక్ష వైఖరికి కారణమని ఇరాన్ బాహాటంగానే ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర చట్టాలను పర్యవేక్షించే యునైటెడ్ నేషన్స్ ఒప్పందాల ప్రకారం తమ సరిహద్దుల్లో ఉన్న సహజ జలసంధుల మీదుగా ఇతర దేశాల నౌకలు వెళ్తున్నప్పుడు వాటిపై ఎలాంటి పన్నులు లేదా ఫీజులు వసూలు చేయడానికి సదరు తీర ప్రాంత దేశాలకు చట్టబద్ధమైన అనుమతి లేదు. కాకపోతే నౌకల రాకపోకలకు వీలుగా పైలటింగ్, టగ్గింగ్, పోర్టు సర్వీసులు వంటి ప్రత్యక్ష సేవలను అందిస్తే మాత్రం దానికి ప్రతిఫలంగా పరిమిత స్థాయిలో ఫీజులను వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ సేవా రుసుముల నెపంతో నిర్దేశిత చట్టాలను అడ్డుపెట్టుకొని ఏ ఒక్క దేశాన్ని లేదా నిర్దిష్ట నౌకలను లక్ష్యంగా చేసుకోకూడదనే కఠిన నిబంధన కూడా అమల్లో ఉంది. భౌగోళికంగా జలసంధులు అనేవి ప్రకృతి సిద్ధంగా సహజంగా ఏర్పడతాయి కాబట్టి వాటిపై పూర్తి ఆధిపత్యం చెల్లదు. కానీ మనుషులు కృత్రిమంగా తవ్వడం ద్వారా ఏర్పడిన కాలువల నిబంధనలు ఈ జలసంధులకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సూయిజ్, పనామా కాలువల విషయంలో ఈజిప్ట్, పనామా దేశాలు భారీగా రుసుములు వసూలు చేయడానికి ఈ చట్టపరమైన మినహాయింపే ప్రధాన కారణం. ప్రకృతి సిద్ధమైన హార్మోజ్ జలసంధిని సూయిజ్, పనామా కాల్వలతో పోల్చలేమని, ఇక్కడ ఇరాన్ సర్వీస్ ఛార్జీల పేరిట మెలిక పెట్టడం అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త ముప్పుగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ గనుక పట్టుబట్టి సేవా రుసుముల రూపంలో అదనపు సుంకాలు విధిస్తే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగి హార్మోజ్ జలసంధిలో యుద్ధానికి ముందున్న సాధారణ స్థితి ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చనే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. టోల్ వసూలు చేయబోమని చెబుతూనే సర్వీస్ ఛార్జీల పేరుతో ఇరాన్ వాడుతున్న ద్వంద్వ నీతిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తాయనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సముద్ర చట్టాల ఉల్లంఘన జరగకుండా అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకొని ఇరాన్ మెలికకు అడ్డుకట్ట వేయాలని వాణిజ్య రంగానికి చెందిన నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.